శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు పాదరక్షలతో భక్తులు వెళ్లిన ఘటనపై ఏబిఎన్ కథనాలతో టీటీడీ స్పందించింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న టీటీడీ బోర్డు విజిలెన్స్ నివేదిక ఆధారంగా 14 మంది సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే 2 టీటీడీ సిబ్బంది, 5 విజిలెన్స్ సిబ్బందిపై వేటు వేసింది. అలాగే 7 ఎస్పీఎఫ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీఎఫ్ డీజీకి నివేదిక పంపించింది. నిన్న తిరుమలలో అపచారం జరిగింది. పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. భక్తులు చెప్పులతో వెళ్తుండడాన్ని ఆలయ మహాద్వారం వద్ద గుర్తించిన భద్రతా సిబ్బంది వారిని అక్కడే అడ్డుకున్నారు. దీంతో పాదరక్షలను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి వెళ్లారు భక్తులు ఎలా వస్తున్నారు అనే విషయాన్ని వైకుంఠంలోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగులు పట్టించుకోకపోవడంతో చెప్పులతోనే ఆలయ మహాద్వారం వరకు భక్తులు వచ్చేశారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ప్రవేశించాల్సి ఉంటుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద భద్రతా సిబ్బంది భక్తులను తనిఖీ చేస్తారు. వారి దగ్గర సెల్ ఫోన్స్, నిషేధిత వస్తువులు, పాదరక్షలు ఉంటే అక్కడే అడ్డుకుని వాటిని స్వాధీనం చేసుకున్నాక స్వామివారి దర్శనం కోసం పంపిస్తుంటారు. కానీ కొందరు భక్తులు పాదరక్షలతోనే మహాద్వారం వరకు వచ్చేయడం కలకలం రేపింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద భద్రతా సిబ్బంది వీరిని గుర్తించకపోవడం వల్లే వారు పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే మహాద్వారం వద్ద ఉన్న సిబ్బంది ఈ విషయాన్ని గమనించి భక్తులను అడ్డుకోవడంతో వారు అక్కడే పాదరక్షలు వదిలి ఆలయంలోకి ప్రవేశించారు.